నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఓ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా లాక్కొని వెళ్లారని బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోవడం లేదని జనసేన పార్టీ గొనుకుల కిషోర్ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడడం జరిగిందని, వెంటనే కేసు కట్టి త్వరగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. బాలికల మిస్సింగ్ కేసులో ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా కిడ్నాపులు, మహిళలు కనిపించకుండా పోవడం జరుగుతున్నాయని అన్నారు. నిజనిజాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని సీఐని కోరడమైందని అన్నారు. పెద్ద విషయం కాదు. వస్తే నాకు వచ్చిన విషయం అంత తేలిక తీసుకోవాలి. 2 నెలల తర్వాత వస్తుంది అమ్మాయి అంటే రావచ్చు రాకపోవచ్చు. చాలా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి విషయంలో మీకు తెలిసింది. కంగారు పడుతున్నారు మేడం సరే. 2 days అయిపోయిందంట. నేను మార్నింగ్ తెల్లారుజామునే పోయింది. సరే చెన్నై సార్. అందరికీ నమస్కారం. నేటి రోజున జనసేన పార్టీకి చిన్న ఫిర్యాదు అందింది. నాగపూజిత అనే 18 సంవత్సరాలు నిండిన ఒక పాపని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. స్టేషన్ తీసుకెళ్లి కేసు పోయితే మేజర్ అయిన బాలిక 2-3 నెలల్లో వస్తుందని ఎవరో అసహ్యమైన సమాధానం ఇచ్చారని చెప్పి తల్లిదండ్రులు మాకు సమాచారం అందించడంతో ఇక్కడ చేరుకున్నాం. ఎస్ఐ గారికి ఫోన్ చేశాం, సిఐ గారికి, ఎస్ఐ గారికి ఫోన్ చేశాం. వెంటనే కేసు కట్టి విచారించారు అని చెప్పి సార్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని త్వరితగతిన విచారించి బాలికల మిస్సింగ్ కేసు ఎంత అఘాయిత్యంగా ఉందో అందరూ తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కిడ్నాప్లు, మహిళలు కనపడకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల పెద్ద అక్రమ రవాణా జరుగుతుంది, మహిళల అక్రమ రవాణా జరుగుతుంది. బిడ్డలు 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలంటే పెద్ద అవగాహన ఉండదు, మైండ్ మెచ్యూరిటీ కూడా ఉండకూడదు. నిజానిజాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలి. ఇంట్లో కూడా మగదిక్కు లేక 2-3 మహిళలు ఉన్నారు, వాళ్ళు దబోదిబోబు అంటున్నారు. వెంటనే వాళ్ళు న్యాయం చేయాల్సిందిగా సిఐ గారిని కోరడం జరిగింది.